150 ఫీట్ల మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మనకు ఒక హెచ్ఎండిఏ రిరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, అది కూడా మనకు కనిపిస్తున్న విధంగా సాగర్ హైవేకి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్లోనే ఇళ్ళకి ఆనుకొని ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా ఈరోజు మీరు హోల్డ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్లో ఒక మంచి రిటర్న్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు మనకు చెప్పడానికి మన ఈ ప్రాజెక్ట్ యొక్క సీనియర్ సేల్స్ డైరెక్టర్ సాయి సార్ మనతో ఉన్నారు. సో సాయి సార్ అడిగేసి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మన ఈ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ఎక్కడ ఉంది సార్? మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ కొద్దిగా ముందుకు వస్తే మనకి కోయిడా రోడ్ ఉంటుంది. ఆ కోయిడా రోడ్ నుంచి 150 ఫీట్ రోడ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అది ఇబ్రహీంపట్నం సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మళ్ళీ సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. సో సాగర్ హైవేకి ప్యారలల్గా 150 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని 14 ఎకర్స్ మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫేజ్ 1లో వచ్చేసి మనకు టోటల్గా 14 ఎకరాలు డెవలప్ చేస్తున్నారు. కంప్లీట్గా ఎన్ని ఎకరాల ప్రాజెక్ట్ సార్ ఇది? ఇది యాక్చువల్గా మొత్తం 40 ఎకర్స్ అండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా డివైడ్ చేయడం జరిగింది. ఫేజ్ 1 వచ్చేసి 14 ఎకర్స్ ప్రజెంట్. 14 ఎకర్స్. సో మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో అసలు డెవలప్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సార్? మేజర్గా సార్ ఇది మనకు సాగర్ హైవేకు షేర్గూడ విలేజ్ ఆనుకొని ఉంటుంది. ఓకే, మీకు సరౌండింగ్లో చూస్తున్నట్లయితే ఆల్రెడీ హౌసెస్ కనపడతా ఉన్నాయి కదా. సో ఆ హౌసెస్కి ఆపోజిట్లోనే మనకి వెంచర్ అనేది ఉంటుంది. మేజర్గా ఈ మంగళపల్లి ఏరియాను, షేర్గూడ ఏరియాను చూసుకున్నట్లయితే 8 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయండి. దాంతోపాటుగా 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయన్నమాట, ఫార్మాసిటికల్ కాలేజెస్ ఉన్నాయి. సో మేజర్గా ఇక్కడ మనకి ఏంటంటే శ్రీదత్త ఒకటి, శ్రీ హిందూ ఒకటి, ఏవిఎన్ ఒకటి, భారత్ ఇంజనీరింగ్ కాలేజు, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజు మనకు మేజర్గా అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ. దాంతోపాటుగా ఐరిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒకటి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే బీడిఎల్ కానీ, ఆక్టోపస్ కానీ, ఎన్ఎస్జీ కానీ, 100 ఎకర్స్ టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకొకటి అడిషనల్గా ఏంటంటే కొంగరకలను విలేజ్ని బేస్ చేసుకుంటే మనకి ఫాక్స్కాన్ కంపెనీ కానీ, కేన్ ఇండస్ట్రీ కానీ, టీసీఎస్ కానీ, రంగారెడ్డి కలెక్టరేటు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్లోనే మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సార్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మన ఈ ప్రాజెక్ట్ అనేది 2 lakh to 2.5 lakh ఎంప్లాయబిలిటీ జోన్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో అందుబాటులో ఉంటుంది. సో మన ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్న ఈ 14 ఎకరాల ప్రాజెక్ట్ అనేది అసలు మన ఈ ప్రాజెక్ట్లో ఏ విధమైన డెవలప్మెంట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఫస్ట్ థింగ్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. సో ఇన్సైడ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది మనకు. ఆ వెనకాల కనిపించేది మలిశెట్టి కూడా విలేజ్ అండి. ఆ విలేజ్ నుంచి 40 ఫీట్ రోడ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్లాటింగ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. 1 ఎకర్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి బాంక్వెట్ హాల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, సపరేట్గా బెడ్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇందులో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి క్లబ్ హౌస్ని యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. మన ఈ ప్రాజెక్ట్లో ఏమైనా కమర్షియల్ ప్లాట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయి? ఎస్ సార్, 150 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని మొత్తం కూడా 6 ప్లాట్లు రావడం జరిగింది. ఈ రోజు ఒకవేళ పర్చేస్ చేసుకుంటే ఫ్యూచర్లో అయ్యే డెవలప్మెంట్స్లో 150 ఫీట్ల మెయిన్ రోడ్కి మనకు కమర్షియల్ బిట్ అంటే 100% వాళ్ళ ఒక హై అప్రిషియేషన్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఏంటంటే సాగర్ హైవే చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసేసి 80,000 పర్ స్క్వేర్ యార్డ్, 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పేసి మనకు కోట్ చేస్తూ ఉన్నారు. సో సాగర్ హైవేకి ప్యారలల్గా 150 ఫీట్ రోడ్ ఉంది. ఇది కూడా ఏంటంటే 7 కిలోమీటర్స్ రేడియస్ కాబట్టి సో రేపన్న రోజు ఈ బైపాస్ రోడ్ కనుక మనకు యాక్టివ్లోకి వచ్చింది అంటే ఈజీగా ఇక్కడ కూడా ఈజీగా 60,000 నుంచి 80,000 వరకు కూడా మనం గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫైనల్గా మన ఈ ప్రాజెక్ట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్న ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది సార్? ప్రైస్ వచ్చేసి మనకు కమర్షియల్ 34,000 ప్రైస్ కోట్ చేస్తూ ఉన్నామండి. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి 27,000 ప్రైస్ కోట్ చేస్తూ ఉన్నాము. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇందులో మనం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. 60 to 75% వరకు మనకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ అయితే సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నెగోషియేషన్ కూడా మనకు చేసేద్దాం, అవైలబుల్గా ఉంది. సో ఫైనల్గా మన ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్గా ఉన్న హెచ్ఎండిఏలో మనకు 27,000 గజం వాల్యూ కోట్ చేయగా ఈ కనిపిస్తున్న కమర్షియల్ ప్లాట్ అనేది కేవలం 34,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ 60% to 80% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ యాక్సెప్ట్ చేయడానికి మన ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈరోజు ఈ వీడియో అనేది ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్లో మీ ముందు తీసుకొని వచ్చాను కాబట్టి ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనాలి అనుకున్నా, లేదు అంటే మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్న సార్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.